సో జామెట్రీలో మనం ఆల్రెడీ పాలిగాన్స్ సారీ పాలిగాన్స్ అండ్ ట్రిగోనమెట్రీ ట్రయాంగిల్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు సర్కిల్స్ గురించి మాట్లాడదాం. సో కీ కాన్సెప్ట్స్ ఆఫ్ సర్కిల్స్ ఒకసారి మనము డిస్కస్ చేస్తే, సో ఇది సర్కిల్. సో సర్కిల్ అంటే మీకు తెలుసు, ఒక స్థిర బిందువు నుంచి దాని సమాన దూరంలో ఆవరించబడి ఉన్న స్థిర బిందువు నుంచి దాని చుట్టూ సమాన దూరంలో ఆవరించబడి ఉన్న బిందువుల యొక్క క్రమాన్ని ఏమంటారంటే వృత్తము అని అంటాం. సో ఇది ఈ స్థిర బిందువు ఓని వృత్త కేంద్రం అంటాం. కేంద్రం నుంచి వృత్తము యొక్క పరిధి అంటాం దీన్ని. అంటే వృత్తం యొక్క చివరి బిందువుకి ఉన్న దూరాన్ని రేడియస్గా పేర్కొంటాం. ఆర్ అనేది రేడియస్. సో ఈ మొత్తం ఈ చుట్టూ ఉన్న ఈ లెంత్ని మనము వృత్త పరిధిగా పేర్కొంటాం. వృత్త పరిధి సర్కంఫరెన్స్. వృత్త పరిధి సర్కంఫరెన్స్గా పేర్కొంటాం. సో వృత్త పరిధిని ఏ విధంగా కొలుస్తారు అని అంటే, వృత్త పరిధి సి ఈజ్ ఈక్వల్ టు 2πr తీసుకుంటాం. సో పై ఈజ్ ఈక్వల్ టు 22/7గా మనం లెక్కిస్తాం. సో వాట్ ఈస్ ద మీన్ బై పై ఇన్ సర్కిల్? సో వృత్తంలో పై అంటే ఏంటి అని అంటే, పైన ఒకసారి మనం ఇక్కడ డిఫైన్ చేద్దాం. సో వాట్ ఈస్ ద పై? పై ఈజ్ ఈక్వల్ టు C/2r అవుతుంది. ఇక్కడ చూడండి, పైని మేజర్గా తీసుకొని 2r లెఫ్ట్కి రాస్తే C/2rగా మనం రాయొచ్చు. C/2r, సి అంటే ఏంటి? వృత్త పరిధి, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. వృత్త పరిధి, ఎందుకంటే ఇది క్లియర్గా ఉంది. సో వాయిస్ అండ్ ఆడియో అండ్ వీడియో వాజ్ వెరీ క్లియర్. సో పైన మనం డిఫైన్ చేస్తే, పైన వృత్త పరిధిని కనుక మనం తీసుకున్నాం, వృత్త పరిధి కింద 2rని మనము వ్యాసంగా తీసుకుంటాం. ఆర్ అంటే వ్యాసార్థము, 2r అంటే వ్యాసం. ఓకే, వ్యాసం అంటే డయామీటర్. సో దీన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? పై అనగా వృత్త పరిధికి మరియు వ్యాసానికి మధ్య గల నిష్పత్తి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పై? సో పై ఈజ్ ఏ రేషియో బిట్వీన్ circumference of a circle and diameter of circle. సో పైని మనము ఏ విధంగా డిఫైన్ చేస్తాము అని అంటే, వృత్త పరిధికి మరియు వ్యాసానికి మధ్య గల నిష్పత్తిని పైగా తీసుకుంటాం. సో ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 2πrగా మనము చూస్తున్నాం కాబట్టి, ఒకసారి పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అని రాసాం. సో పై యొక్క వాల్యూని 22/7గా కనుక రాస్తే, దాన్ని మనము డెఫినేషన్లో పెడదాం, C/2rలో పెడదాం. సో 22/7 ఈజ్ ఈక్వల్ టు C/2r. దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, 2r అంటే వ్యాసము 7 యూనిట్లు కనుక ఉంటే, అంటే వ్యాసము 7 యూనిట్లు ఉంటే దాని యొక్క వృత్త పరిధి 22 యూనిట్లు ఉంటుంది. నువ్వు ఏదైనా 7 సెంటీమీటర్ల వ్యాసంతో కనుక ఒక వృత్తాన్ని గీస్తే, ఆ వృత్తం యొక్క పరిధి 22 సెంటీమీటర్లుగా ఉంటుంది. సో దీన్ని మనము డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఏ విధంగా అప్లై చేయొచ్చు అని అంటే, ఇది 2r, 2r నుంచి మనము r రాద్దాం, r నుంచి c రాద్దాం. సో 2r 7గా ఉంటే c ఎంత ఉంది? 22గా ఉంది. అంతేగా? సో 2r 7 అయితే వాట్ అబౌట్ r? r విల్ బి 3.5. అంటే 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన వృత్తం యొక్క వృత్త పరిధి 22 సెంటీమీటర్లు ఉంటుంది. దీన్ని డబల్ చేద్దాం. 14 యూనిట్ల వృత్త వ్యాసం ఉంటే దాని యొక్క వ్యాసార్థము 7 యూనిట్లు ఉంటుంది. దాని యొక్క వృత్త పరిధి 44 యూనిట్లు ఉంటుంది. దీన్ని త్రిబుల్ చేద్దాం. వృత్త వ్యాసము 21 సెంటీమీటర్లు ఉంటే దాని యొక్క వ్యాసార్థము 10.5 సెంటీమీటర్లు ఉంటుంది. దాని యొక్క వృత్త పరిధి 66 సెంటీమీటర్లు ఉంటుంది. దీన్ని 4 టైమ్స్ చేద్దాం. 28 యూనిట్లు వృత్త వ్యాసం ఉంటే
14 యూనిట్లు వృత్త వ్యాసార్థం ఉంటుంది, 88 యూనిట్లు వృత్త పరిధి ఉంటుంది. దీన్ని 5 టైమ్స్ చేద్దాం. 35 యూనిట్లు కనుక వృత్త వ్యాసం ఉంటే 35 అని అంటే 17.5 17.5 యూనిట్లు వృత్త వ్యాసార్థం ఉంటుంది. దాని యొక్క వృత్త పరిధి 22కి 5 టైమ్స్ అంటే 110గా ఉంటుంది. సో ఇలా మనము ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా కొద్దీ వృత్త పరిధికి వ్యాసార్థానికి వృత్త వ్యాసానికి మధ్యలో గల మనకి రిలేషన్షిప్ అనేది అర్థమవుతూ ఉంటుంది. సో దీన్ని మనము క్వశ్చన్ రూపంలోకి మార్చామనుకోండి. ఓకే, ఒక క్వశ్చన్ రూపంలోకి మార్చాం. ఏమని మారుస్తాము అని అంటే 7 సెంటీమీటర్ రేడియస్ ఆఫ్ సర్కిల్, రేడియస్ ఆఫ్ సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత? ఓకే, వృత్త పరిధి ఎంత? 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క పరిధి ఎంత? మామూలుగా అందరూ ఏం చేస్తారు? సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ 7 క్యాన్సిల్ చేస్తే 44 అవుతుంది. 7 క్యాన్సిల్ చేస్తే 44 అవుతుంది. నేను ఏం చేస్తానంటే నో నీడ్ టు యూజ్ దిస్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద రేషియో బిట్వీన్ డయామీటర్ అండ్ ద సర్కంఫరెన్స్. వృత్తం యొక్క వ్యాసము మరియు పరిధికి మధ్యలో రేషియో నేను డిఫైన్ చేశాను. సో డి ఈజ్ నథింగ్ బట్ 2r. సో 2r మరియు సర్కంఫరెన్స్ ఏ విధంగా ఉంది? 7:22గా ఉంది. సో వ్యాసార్థము గనక 7 ఉంటే వ్యాసం ఏమవుద్ది? 14 అవుద్ది. ఇదేమవుద్ది? 44 అవుద్ది. సింపుల్. సో 14 to 44. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుద్ది? 44 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అవుద్ది. నేను ఈ విధంగా క్వశ్చన్ అడుగుతానండి. ఏమని అడుగుతానంటే 88 సెంటీమీటర్ల పొడవైన ఒక తీగను, పొడవైన ఒక తీగ ఉంది. ఒక తీగను వృత్తంగా మలిస్తే, వృత్తంగా మలిస్తే వృత్త వ్యాసార్థం ఎంత? వృత్త వ్యాసార్థము ఎంత? ఇఫ్ 88 సెంటీమీటర్స్ లెంత్ ఆఫ్ ది వైర్, ఇఫ్ 88 సెంటీమీటర్స్ లెంత్ ఆఫ్ ది వైర్, ఓకే, సో బెండ్ ఇంటూ ఎ సర్కిల్, దెన్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దట్ సర్కిల్? ఓకే, సో నువ్వేం చూడాలి అని అంటే డయామీటర్ టు సర్కంఫరెన్స్ యొక్క రేడియస్ మనకి 7:22గా తెలుసు. ఒకవేళ ఇది 88 అయితే అంటే 4 టైమ్స్ ఉంది కాబట్టి ఇది 28 అవుద్ది. డయామీటర్ 28 కాబట్టి రేడియస్ 14 అవుద్ది అని డైరెక్ట్గా మనం ఆన్సర్ చేస్తాం వితౌట్ క్యాలిక్యులేషన్, జస్ట్ కంపారిజింగ్ ద రేషియోస్. సో నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నావు అనుకోండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్లో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి రేడియస్కి మధ్య రిలేషన్ పైన క్వశ్చన్ పడుతుంది. అప్పుడు ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు క్యాలిక్యులేషన్ పార్ట్ని స్కిప్ చేసి. ఓకే, క్లియర్? రైట్. సో నీకు అప్పుడప్పుడు పై యొక్క డెఫినేషన్ కూడా అడుగుతాడు. సో హౌ టు డిఫైన్ ద పై? పైని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అని అంటే వృత్త పరిధికి మరియు వ్యాసానికి మధ్య గల నిష్పత్తినే వృత్త యొక్క పైగా మనం పేర్కొంటాము. అక్కడ నీకు డెఫినేషన్స్లో స్టేట్మెంట్స్ రూపంలో కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? వృత్త పరిధికి మరియు వ్యాసార్థానికి గల నిష్పత్తి, వృత్త పరిధికి మరియు వ్యాసానికి గల నిష్పత్తి, వృత్త వైశాల్యానికి మరియు వ్యాసార్థానికి గల నిష్పత్తి, వృత్త వైశాల్యానికి మరియు వ్యాసానికి గల నిష్పత్తి. నువ్వు క్లియర్గా ఉండాలి. వృత్త పరిధి మరియు వ్యాసానికి గల నిష్పత్తి, ద రేషియో బిట్వీన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ టు ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ పై. దాన్ని పైగా మనము డిఫైన్ చేస్తాం. ఇది వృత్త పరిధి మరియు వ్యాసార్థానికి సంబంధించిన అంశం. ఓకే, సో ఇప్పుడు ఇదే వృత్తం ఉంది. ఈ వృత్తం మొత్తము ఆవరించబడిన ప్రదేశము. ఓకే, సో వృత్తం మొత్తము ఆవరించబడిన ప్రదేశాన్ని ఏ విధంగా చూస్తాం? దట్ ఈస్ కాల్డ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. వైశాల్యము, వృత్త వైశాల్యం. సో వృత్త వైశాల్యాన్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే పై ఆర్ ఇంటూ ఆర్, దట్ ఈజ్ పై ఆర్ స్క్వేర్గా మనం తీసుకుంటాం. పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్, 7 సెంటీమీటర్స్ రేడియస్ ఉందనుకోండి. 7 సెంటీమీటర్స్ రేడియస్ ఉంది. దాని యొక్క ఏరియా ఏమవుద్ది? సో దట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 7 ఇంటూ 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 2s are 14, 154 సెంటీమీటర్ స్క్వేర్. వాట్ ఇట్ ఈస్? 154 సెంటీమీటర్ స్క్వేర్గా మనం చూస్తాం. ఓకే,
సో 7 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న వృత్తం యొక్క వైశాల్యం ఎంత? 154 సెంటీమీటర్ స్క్వేర్. సో దీన్ని మనము సేమ్ వృత్త వ్యాసార్థానికి మరియు వృత్తం యొక్క పరిధికి ఏ విధంగా అయితే ఒక టేబుల్ తీసామో దానికి కూడా ఒక టేబుల్ని తీసుకుందాం. దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు దెన్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఆర్ అనేది 7 సెంటీమీటర్స్ అయితే ఏరియా ఏమవుతుంది? 154 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ రేడియస్ అనేది 14 సెంటీమీటర్లు అయింది అనుకోండి. సో రేడియస్ అనేది కనుక డబల్ అయితే రేడియస్ అనేది కనుక డబల్ అయితే 7కి డబల్ అయితే వృత్తం యొక్క ఏరియా 4 టైమ్స్ అవుతుంది. ఎందుకంటే ఇది స్క్వేర్లో ఉంటుంది కదా, రేడియస్ స్క్వేర్ వాడతాం కాబట్టి 4 టైమ్స్ అంటే 4 4 16. ఓకే. సో 4 5 20, 4 1 4, 616 సెంటీమీటర్ స్క్వేర్. అంటే 14 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత? 616 సెంటీమీటర్ స్క్వేర్గా మనం చూస్తాం. 616 సెంటీమీటర్ స్క్వేర్. ఒకవేళ 21 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తం ఉందనుకోండి. ఇఫ్ దర్ ఈజ్ ఏ 21 సెంటీమీటర్స్ ఆఫ్ ఏ రేడియస్ ఆఫ్ సర్కిల్ వెన్ వీ హ్యావ్, దెన్ వాట్ విల్ బి ద ఏరియా? నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలి మేజర్గా? 7 to 154 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 7 సెంటీమీటర్లు ఉంటే దాని యొక్క వైశాల్యం ఎలాగైతే 154 సెంటీమీటర్ స్క్వేర్ అయిందో, 7 సెంటీమీటర్లు ఉంటే దాని యొక్క ఏరియా 154 సెంటీమీటర్ స్క్వేర్ అయిందో, 7కి 21 అనేది 3 టైమ్స్ ఉంది. సో 7కి 21 ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్ ఉంది. కాబట్టి 154 యొక్క ఏరియా కాస్త 3 స్క్వేర్ 9 టైమ్స్ అవుద్ది. అప్పుడు 9 4 36, 9 5 45, 45 ప్లస్ 3 48. సో 9 1 9 ప్లస్ 4 1, 1386 సెంటీమీటర్ స్క్వేర్గా మనం చూస్తాం. ఎంతండి ఇది? 1386 సెంటీమీటర్ స్క్వేర్. ఇలా వృత్త వ్యాసార్థము మరియు వైశాల్యం ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా చూస్తాం. అంటే నీకు ఏమర్థం అవుతుంది అని అంటే, సో రేడియస్ల యొక్క రేషియో ఏ విధంగానైతే ఉంటుందో వాటి యొక్క ఏరియాస్ యొక్క రేషియో రేడియస్ల యొక్క రేషియోకి స్క్వేర్లో ఉంటుంది. సో R1 స్క్వేర్ ఇస్ టు R2 స్క్వేర్. సో దీన్నే మనము డైరెక్ట్గా క్వశ్చన్ ఫ్రేమింగ్లో రాస్తే ఏ విధంగా రాస్తాము అని అంటే, 2 సర్కిల్స్ ఆఫ్ రేడియస్, 2 circles of radius are in the ratio 3:4. Then ratio of circumference and ratio of areas. ఓకే. వృత్త పరిధుల మధ్య నిష్పత్తి ఎంత? వృత్త వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత? రేడియస్ అనేది 3:4 ఉంటే సర్కంఫరెన్స్ యొక్క రేషియో ఏ విధంగా ఉంటుందంటే యాజ్ ద రేషియో ఆఫ్ రేడియస్ లాగా ఉంటుంది. వృత్త పరిధుల యొక్క నిష్పత్తి వ్యాసార్థాల యొక్క నిష్పత్తికి సమానంగా ఉంటుంది. వృత్త వైశాల్యాల యొక్క నిష్పత్తి వ్యాసార్థాల యొక్క నిష్పత్తికి వర్గ నిష్పత్తిలో ఉంటుంది, డూప్లికేట్ రేషియోలో ఉంటుంది, లేదా స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ రేషియోలో ఉంటుంది. కాబట్టి ద సర్కంఫరెన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆర్ ఇన్ ద రేషియో సేమ్ యాజ్ 3:4 అండ్ ద ఏరియాస్ ఆర్ ఇన్ ద రేషియో 3:4 ఇస్ నథింగ్ బట్ 9:16. 9:16. ఓకే. సో ఈ విధంగా మనకి రేషియోస్ పైన కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, దిస్ ఈస్ ద సర్కిల్ రేడియస్. వెన్ వీ హ్యావ్ రేడియస్ టు ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, వెన్ వీ హ్యావ్ ద రేడియస్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఆఫ్టర్ దట్ ఇంకా ఏం అంశాలు ఉంటాయి మనం వృత్తంలో అన్న విషయాన్ని ఒకసారి చూస్తే, ద కాంపోనెంట్స్ ఇన్ ఏ సర్కిల్. రైట్. సో దిస్ ఈస్ ద సర్కిల్. సో వెన్ వీ హ్యావ్ ద సర్కిల్, దిస్ ఈస్ ద సెంటర్ O. ఓకే. రైట్. సో ఇది వృత్త పరిధి పైన ఒక బిందువు A అనే బిందువు, ఇది వృత్త పరిధి పైన B అనే బిందువు. ఓకే. సో వృత్త పరిధి పైన ఏవైనా 2 బిందువుల్ని కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీస్తే, వృత్త పరిధి పైన
రెండు బిందువుల్ని కలుపుతూ రేఖాఖండాన్ని కనుక గీస్తే ఆ రేఖాఖండాన్ని ఏమంటారు? ఏబి రేఖాఖండాన్ని మనం ఏమంటాం? ఒక ఐడియా ఉందండి. నెక్స్ట్, ఈ ఏబిని కలుపుతూ గీసిన రేఖాఖండం ఏంటి? అదేవిధంగా ఏబిని కలుపుతూ వృత్తం పైన ఉన్న ఈ వృత్త పరిధిలోని భాగం ఏంటి? ఇస్ దట్ క్లియర్ అండి? రైట్. సో ఇక్కడ వృత్త పరిధి పైన ఉన్న భాగము ఏంటి? దాన్ని ఏ విధంగా చూపిస్తామంటే ఏబి ఇలా వంకరగా చూపిస్తాం. ఓకే అండి. సో కరువుగా చూపిస్తాం. ఇది ఏబి పైన స్ట్రేట్ లైన్ చూపిస్తున్నాం. సో వాట్ ఈస్ ద టూ లైన్స్? ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి, ఒకటి వక్రరేఖ, ఒకటి స్ట్రేట్ లైన్. వృత్త పరిధి పైన రెండు బిందువుల్ని కలుపుతున్న రేఖాఖండము, వృత్త పరిధి పైన రెండు బిందువుల మధ్య ఉన్న పరిధిలోని వక్రరేఖ, పరిధిలోని వక్రరేఖ. సో దీన్ని ఏబిని ఏమంటాం మనము అని అంటే ఆర్క్ అంటాం. ఆర్క్, చాపము. ఓకే. అదేవిధంగా ఏబి రేఖాఖండాన్ని ఏమంటారంటే కార్డ్ అంటాం, లేదా తెలుగులో జా అని అంటాం. కార్డ్ అంటాం, జా అంటాం. సో జా వేరు అండ్ చాపం వేరు. చాపము వృత్త పరిధిలోని భాగము, దట్ ఈస్ కాల్డ్ ఆర్క్. జా అనేది వృత్త పరిధిలోని రెండు బిందువుల్ని కలుపుతున్న రేఖాఖండం. ఇస్ దట్ క్లియర్? రైట్. ఇప్పుడు మనం ఒక గుండ్రటి బండ్ తీసుకొచ్చాం. గుండ్రటి బండు తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి కత్తిరించాం. కత్తిరిస్తే ఏమైంది? అప్పుడు రెండు వృత్త భాగాలు ఏర్పడ్డాయి. రైట్? వృత్త భాగాలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడ్డ వృత్త భాగాలని, రైట్, ఈ వృత్త భాగాన్ని ఏమంటారంటే సెగ్మెంట్ అంట. ఓకే, సెగ్మెంట్. సో పైన ఒక వృత్త భాగం ఏర్పడింది, పైన ఒక సెగ్మెంట్, వృత్త భాగము, వృత్త ఖండము అని పేర్కొంటాం మనం. రైట్? ఇట్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్. ఓకే, నాట్ సెక్టార్, ఇట్స్ సెగ్మెంట్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ కార్డ్ అండ్ ఆర్క్. రైట్. ఇప్పుడు ఈ కార్డ్ కనుక మనం చూసినట్లయితే, కార్డ్ అనేది వృత్త కేంద్రం ఉంది. వృత్త కేంద్రం నుంచి లంబ దూరము, వృత్త కేంద్రం నుంచి లంబాన్ని కనుక గీస్తే, అంటే ఏదైనా ఒక జాకి లేదంటే కార్డ్ ఆఫ్ ది సర్కిల్కి వృత్త కేంద్రం నుంచి కనుక లంబాన్ని గీస్తే ఆ లంబము ఏం చేస్తుందనంటే ఈ వృత్త కార్డ్ని లేదంటే జాని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఓకే. ద పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద కార్డ్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద కార్డ్. The perpendicular line divides the chord into two equal parts. Okay, two equal parts. వృత్త కేంద్రము నుంచి వృత్త జాపైకి గీసిన లంబము, వృత్త జాపైకి గీసిన లంబము ఆ జాని సమద్వీఖండనం చేయును. ఓకే, రైట్. సో ఇలా వృత్త కేంద్రము నుంచి వృత్త జాకి ఉన్న లంబ దూరము అంటాం, దీన్ని డి చే సూచిస్తాం, నాట్ డయామీటర్, డిస్టెన్స్. ఓకే, డయామీటర్ కాదు, అది డిస్టెన్స్. రైట్. సో ఇప్పుడు ఓ నుంచి ఏకి ఉన్న దూరము, ఓ నుంచి ఏకి ఉన్న దూరము, ఓ నుంచి వృత్త పరిధి పైకి ఉంది కదా, సో దిస్ ఈజ్ రేడియస్ ఆర్. దిస్ ఈజ్ ద రేడియస్ ఆర్. ఓకే. ఇప్పుడు నేను వృత్తం యొక్క జా గురించి మాట్లాడుతున్నాను. ఇది జా అనేది రెండు పార్ట్స్ అయింది కదండి. జా అనేది రెండు భాగాలైంది, ఇటు ఒక భాగం, ఇటు ఒక భాగం. ఒకవేళ జా యొక్క ఏబి లెంత్ గనక ఏదో సంథింగ్ ఏ అనుకుందాం, ఏబి యొక్క లెంత్ ఎంత? ఏ అనుకుంటే ఈ పార్ట్ a/2 అవుతుంది, ఈ పార్ట్ a/2 అవుతుంది. జస్ట్ వెన్ వి అబ్జర్వ్ దిస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ పార్ట్, ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ మ్యాథమెటిక్స్. దట్స్ వై పైథాగరస్ వాజ్ ద గ్రేట్ మ్యాథమెటిషియన్ అయ్యాడు. పైథాగరస్ చెప్పిన యూక్లిడియన్, ద పైథాగరన్ థియరమ్ చెప్పిన యూక్లిడియన్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అయ్యాడు. ద ఎలిమెంట్స్ అనే బుక్ అంత గొప్ప పుస్తకమైంది. వై? బికాస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ మ్యాథమెటిక్స్. కాబట్టి దాని గురించి కంప్లీట్ మనకు స్ట్రక్చర్ అవగాహన ఉండాలి. ఇప్పుడు ఏం ఏర్పడింది? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని హైపోటెన్స్ అంటాం. సో దట్ ఈజ్ ఆర్. సో పైథాగరన్ థీరం ఏం చెప్తుంది? ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 హోల్ స్క్వేర్. నౌ 4r స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్గా మనం రాస్తాం. ఓకే, సో 4r స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. రైట్. నీకు ఎగ్జామ్లో ఏమడుగుతాడు అంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ perpendicular distance from the center to the chord or center to the chord and length of the chord A. వీటి మధ్య రిలేషన్ ఏంటంటే 4r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్గా మనం రాస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డి, ఆర్ అండ్ ఏ. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, రైట్? నౌ ఇప్పుడు కమ్స్ టు ద నెక్స్ట్ సేమ్ డయాగ్రామ్లో వేస్తే మీకు అంత క్లమ్జీగా ఉంటుంది కాబట్టి లెట్స్ టేక్ అనదర్ ఫ్రెష్ డయాగ్రామ్. అర్థమైంది కానీ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆర్, డి అండ్ ఏ. 4r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. రైట్. లెట్స్ టేక్ అనదర్ పిక్చర్ ఆఫ్ సర్కిల్. సో దిస్ ఈస్ ద సర్కిల్, దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. మనం ఆల్రెడీ ఒక ఏబి అనే జాని గీసాం. ఏబి అనే జా ద కార్డ్ ఆఫ్ ది సర్కిల్ ఏబి. రెండు వృత్త వ్యాసార్థాలు తీసుకోండి. రైట్ అండి, ఏం తీసుకోమంటే రెండు వృత్త వ్యాసార్థాలని తీసుకున్నాం. ఇది వృత్త వ్యాసార్థము ఆర్, ఇది వృత్త వ్యాసార్థము ఆర్. వృత్త వ్యాసార్థము ఆర్. ఇది ఏబి అనేది ఒక జా కార్డ్. సో కార్డ్ అనేది వృత్త కేంద్రము చేత ఒక ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఏర్పాటు చేస్తుంది. ఏం ఏర్పాటు చేస్తుందండి? ఒక ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఏర్పాటు చేస్తుంది. రైట్. వెన్ ఇట్ వాజ్ మేకింగ్ ఇన్ ద ఐసోస్లెస్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ అన్ ఈక్వల్ యాంగిల్, దిస్ ఈజ్ అన్ ఈక్వల్ యాంగిల్. వెన్ ఇట్ వాజ్ x degrees and x degrees, then what about the angle at C? This is 180 minus 2x degrees. 180 minus 2x degrees. X and x here. ఓకే, క్లియర్? నీకు అప్పుడప్పుడు ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చి ఇక్కడ సెంట్రల్ యాంగిల్ని అడుగుతాడు. సేమ్ డయాగ్రామ్ని మనము ఆర్క్ దృష్టిలో చూస్తే, రైట్? సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. A, B. So this is AB arc. This is the center O. I am going to taking two radius between from A to O, from A to O to B. This is radius R. This is radius R. The length of the arc can be treated as a L. Okay. So AB యొక్క ఆర్క్ యొక్క పొడవుని ఏమంటారంటే L అని అంట. ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్, ఎల్ అనే ఒక చాపము వృత్త వ్యాసార్థాల మధ్యలో కొంత కోణాన్ని చేస్తుంది, అది టీటా అనే కోణాన్ని చేస్తుంది. సో హౌ మచ్ యాంగిల్ ఇట్ వాజ్ మేకింగ్? టీటా యాంగిల్ని చేస్తుంది. ఇప్పుడు టీటాకి మరియు ఎల్కి మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం చూద్దాం. సో యాక్చువల్గా వృత్త పరిధి మొత్తం లెంత్ ఎంత? వృత్త పరిధి ఈజ్ ఈక్వల్ టు 2πr. వృత్త పరిధి అనంటే వృత్త కేంద్రం నుంచి మొత్తం యాంగిల్ని తీసుకుంటే ఇది 360 degrees, అంటే 360 డిగ్రీలు సరౌండెడ్గా ఉన్న టోటల్ లెంత్ 2πr. The 360 degrees surrounded by a center of the circle to the circumference length was 2πr. Then what about the length of theta degrees surrounded by a circle part? ఓకే, అంటే 360 డిగ్రీల కోణము చేత సరౌండ్ కాబడిన లెంత్ 2πr అయితే టీటా కోణము చేత సరౌండ్ కాబడిన లెంత్ ఎంత? సో దట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు టీటా బై 360 ఆఫ్ 2πrగా మనం రాస్తాం.
మీరు క్యాన్సల్ చేసి θ/180 ఇంటూ πr రాయండి. కానీ పై వాల్యూని మీరు ఇక్కడ మళ్ళీ 180 డిగ్రీస్ అని చెప్పేసి మన యొక్క తెలివితేటలను చూపించకూడదు. దట్ ఈస్ నాట్ 180 డిగ్రీస్. ఆల్రెడీ ఐ హావ్ డిస్కస్ పై ఈజ్ నాట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ద పై ఈజ్ ద రేషియో బిట్వీన్ సర్కంఫరెన్స్ అండ్ ద డయామీటర్. ఓకే, పైని పైలాగానే చూడాలి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి రేడియన్స్ లో కొలవకూడదు. ఓకే రైట్. సో దట్ ఈజ్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనేది వచ్చింది. ఓకే, లెంత్ ఆఫ్ ది ఆర్క్ వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటానంటే, సో దిస్ ఈజ్ పార్ట్ ఎల్ అండ్ ఆర్ అండ్ ఆర్. సో ఈ పార్ట్ ఉంది కదా, సో దిస్ పార్ట్ అంటే ద ఏరియా సరౌండెడ్ బై 2 రేడియసెస్, 2 వ్యాసార్థాలు మరియు ఒక ఆర్క్. ఓకే, ద ఏరియా సరౌండెడ్ బై ఏ 2 రేడియస్ అండ్ 1 ఆర్క్. దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ సెక్టార్. దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ సెక్టార్. ఓకే, సో దీన్ని ఏమంటారంటే సెక్టార్ అని అంటారు. సో సెక్టార్ అన్నప్పుడు ఇది ఏరియా అంటున్నాం కదా, దెన్ వాట్ అబౌట్ ఏరియా ఆఫ్ సెక్టార్? What about area of sector? The area of sector is equal to, when we think like this, a right triangle. మనం ఏమన్నాం, దీన్ని ట్రయాంగిల్ రూపంలో ఉంది కదండి, కాకపోతే కొంచెం వంగింది అంతే. సో ఏది ఏమైనా ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుద్ది, హాఫ్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. హైట్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఇట్ వాజ్ రేడియస్, అంటే హాఫ్ ఇంటూ లెంత్ ఆఫ్ arc into radius, half into L into R. So what is the L defined? The L can be treated as θ/360 into 2 pi R. So let's substitute the value in area of sector. That area of sector is equal to, area of sector is equal to, that is half into L is, సరే ఇక్కడ పట్టకపోతే మనం ఇక్కడ పక్కన రాద్దాం. ఏరియా ఆఫ్ సెక్టార్ రాస్తాను ఇక్కడ. సో ఏరియా ఆఫ్ సెక్టార్, సో సెక్టార్ని తెలుగులో త్రిజ్యాంతరము అంటారు. ఏమంటారండి? త్రిజ్యాంతరం. రైట్. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో వాట్ అబౌట్ ద ఎల్? ఎల్ ఈజ్ ఏ θ/360 ఆఫ్ 2 pi r into r. 2 cancel. Now it is θ/360 into pi r square. అంటే దీని యొక్క అర్థం ఏంది? 360 డిగ్రీల వృత్తం యొక్క వైశాల్యం πr² అయితే θ డిగ్రీలతో హోల్డ్ చేయబడిన సెక్టార్ యొక్క ఏరియా ఎంత అంటే θ/360 ఆఫ్ πr². ఇది సెక్టార్ యొక్క వైశాల్యం. ఓకే, క్లియర్? రైట్. నౌ లెట్స్ గో ఫర్ ద అనదర్ డీటెయిల్ ఫ్రమ్ ద సర్కిల్. ఒక స్ట్రక్చర్లో ఒక ఫ్లోలో వెళ్ళాలండి, మీరు దేని దానికి చదువుకుంటూ వెళ్తే సర్కిల్ మీకు ఏమీ అర్థం కాదు. రైట్. అగైన్ ఇట్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O. సో దిస్ ఈజ్ AB ఈజ్ ఏ కార్డ్. AB ఈజ్ ఏ కార్డ్. ఓకే, AB అనేది ఒక చాపం. దీన్ని అల్పచాపము అని అంటాం. అల్ప అంటే మైనర్. దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ ఆర్క్. ఓకే సార్, మైనర్ ఆర్క్ అని ఎందుకు అన్నాము? మరి మేజర్ ఆర్క్ ఏడు ఉంటుంది అని అంటే, సో ఆల్రెడీ ఇట్ వాజ్ ద సర్కంఫరెన్స్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ A to B ఇటువైపున అండ్ అగైన్ A to B పై వైపున, అంటే రెండు వైపులా రెండు భాగాలైంది. కాబట్టి ఇటువైపు ఉన్న భాగము మేజర్ ఆర్క్. మేజర్ ఆర్క్ గురుచాపము. మేజర్ ఆర్క్ గురుచాపం. ఇస్ దట్ వాయిస్ ఈస్ క్లియర్?
వాయిస్ ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్ అండి? ఓకే, గుడ్, క్లియర్, రైట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్, ఈ రెండు చివరి బిందువుల నుంచి నేను వృత్తానికి వ్యాసార్థాలను గీసే, ఈ వ్యాసార్థం యొక్క కోణము టీటా అయింది. వ్యాసార్థం యొక్క కోణం ఎంత అయిందండి? టీటా అయింది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే దీన్ని కేంద్ర కోణము అని అంటాను. కేంద్ర కోణము సెంట్రల్ యాంగిల్, రైట్. సో ఏబి అనే చాపము కేంద్రం వద్ద టీటా కోణాన్ని చేస్తే, ఏబి అనే చాపము మిగతా వృత్త భాగములో, కేంద్రం వద్ద చేసే కోణము కేంద్ర కోణము, మిగతా వృత్త భాగంలో లేదా మిగతా వృత్త ఖండంలో లేదా మిగతా వృత్త చాపంలో, అంటే రెండో చాపంలో చేయి కోణం, రెండో చాపంలో చేయి కోణము ఈ కోణంలో సగం ఉంటుంది, θ/2 ఉంటుంది. θ/2 అది ఎక్కడైనా సరే, ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇది కూడా θ/2ఏ, ఎందుకంటే ఇది ఏబి చేత పైన, ఇక్కడ కూడా θ/2నే ఉంటుంది. అంటే ఒకే చాపము వృత్తఖండంలో, ఒకే చాపము మిగిలిన వృత్త భాగంలో చేయి కోణాలు సమానంగా ఉంటాయి. కేంద్ర కోణం టీటా ఉంటే మిగతా కోణాలు θ/2 θ/2 ఉంటుంది. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఏం డిస్కస్ చేస్తున్నాం మనం అన్న దాని మీద దృష్టి పెట్టండి మీరు. రైట్. If it is 120 degrees, A, B, C అనుకుంది. సో వాట్ ఈస్ ద ఎక్స్ డిగ్రీస్ హియర్? ఎక్స్ డిగ్రీస్ ఏమవుద్దప్పుడు? దట్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కేంద్ర కోణంలో సగం 120/2, ఇట్ విల్ బి 60 డిగ్రీస్, 60 డిగ్రీలు అవుతుంది. ఓకే, వెరీ సింపుల్, రైట్. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే దీంట్లో కేంద్ర సర్కిల్, ఇది సర్కిల్ యొక్క కేంద్రం O, ఇది ఏబి అనే చాపం, రైట్. ఇప్పుడు నేను కోణాన్ని ఇటువైపు తీసుకుంటున్నాను, ఇట్ వాజ్ టీటా, అదేంటండి? టీటా. ఇప్పుడు అవతలి వైపు టీటా ఉంటే అంటే నువ్వేం చేస్తున్నాడు దీన్ని అంటే, వీఆర్ డిస్కసింగ్ నాట్ ఫ్రమ్ ద మైనర్ ఆర్క్, వీఆర్ డిస్కసింగ్ ఫ్రమ్ ద మేజర్ ఆర్క్. మేజర్ ఆర్క్ లో కేంద్రం వద్ద చేయి కోణం, ఇది టీటా. అటువైపు కోణం ఉంటే మేజర్ ఆర్క్ చేసే కోణం, ఇటువైపు కోణం ఉంటే మైనర్ ఆర్క్ లోపల ఉన్న కోణం, అంతేనా కదండి? గురుచాపంలో కేంద్ర కోణం, లఘుచాపంలో కేంద్ర కోణం, అది టీటా, రైట్. సరే, ఇందాక మీరు టీటా ఇక్కడ మన టీటా ఇక్కడ అంటున్నారని కన్ఫ్యూజ్ అవుతారు కదా. లెట్స్ చేంజ్ ద ఏమంటారు దాన్ని, నొటేషన్. మనం దాన్ని నొటేషన్ మార్దాం. సో ఇందాక మనం దేని టీటా అన్నాము? సో సో దిస్ ఇస్ ద టీటా. ఏబి అనే మైనర్ ఆర్క్ కేంద్రం వద్ద చేయి కోణం టీటా. ద ఏబి మైనర్ ఆర్క్ ఆఫ్ సెంట్రల్ యాంగిల్ వాస్ టీటా. ద ఏబి మేజర్ ఆర్క్ was making a central angle as 360 minus theta. Now, the same thing we are going to discuss about the subtended angle in a circle. So, AB నుంచి ఇక్కడ చేయి కోణం ఎంత? సో మైనర్ ఆర్క్ నుంచి టీటా కేంద్ర కోణం చేస్తే మైనర్ ఆర్క్
మేజర్ ఆర్క్ లో చేసే కోణము θ/2 అవుతుంది. θ/2 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇమాజిన్ నేను ఇక్కడ నుంచి గీస్తాను కదా, ఇప్పుడు పై నుంచి గీస్తాను. సో పై నుంచి ఉన్న మేజర్ ఆర్క్ ఏబి, ఇదంతా మేజర్ ఆర్క్, ఇది మైనర్ ఆర్క్ లో చేయి కోణం. మైనర్ ఆర్క్ లో చేయి కోణం. సో ఏమీ లేదు, మేజర్ ఆర్క్ లో కేంద్ర కోణం ఎంత ఉంటుందో మైనర్ ఆర్క్ లో అందులో సగం ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది ఇది? 360 మైనస్ θ/2 ఉంటుంది. ఇట్ వాజ్ 180 మైనస్ θ/2. 180 మైనస్ θ/2. ఇస్ దట్ క్లియర్? సో ఈ విధంగా ఉంది. లోపల మనకు ఒక చతుర్భుజం అనేది ఏర్పడింది. లోపల ఏం ఏర్పడింది? ఒక చతుర్భుజం ఏర్పడింది. Let's take it as a C, as a D. So ABCD is a quadrilateral చతుర్భుజం. ఈ చతుర్భుజం ఏ విధంగా ఉంది అంటే, చతుర్భుజం యొక్క ఏ అనే శీర్షము వృత్త పరిధిపై ఉంది, బి అనే శీర్షము వృత్త పరిధిపై ఉంది, సి అనే శీర్షము వృత్త పరిధిపై ఉంది, డి అనే శీర్షం కూడా వృత్త పరిధిపై ఉంది. ఏదైనా ఒక జామితీయ నిర్మాణం యొక్క శీర్షాలు వృత్త పరిధిపై కనుక ఉంటే, వృత్త పరిధిపై కనుక ఉంటే దాన్ని చక్రీయ నిర్మాణము అని అంటారు. చక్రీయ నిర్మాణం, సైక్లిక్ జామెట్రికల్ ఫిగర్. సో దిస్ ఫిగర్ వాజ్ ఏ క్వాడ్రిలేటరల్ which is the all vertices lies on the circumference of the circle. This quadrilateral is called cyclic quadrilateral. Cyclic quadrilateral చక్రీయ చతుర్భుజము అని అంటారు. ఏబిసిడి చక్రీయ చతుర్భుజం. ఏబిసిడి చక్రీయ చతుర్భుజం కావడానికి ముఖ్యమైన నియమం ఏంటంటే, చక్రీయ చతుర్భుజంలోని ఎదురెదురు కోణాల యొక్క మొత్తము, ఎదురెదురు కోణాల యొక్క మొత్తం, ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏమైతే చూద్దాం. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఇజ్ ఈక్వల్ టు θ/2 ప్లస్ 180 మైనస్ θ/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఎదురెదురు కోణాల మొత్తం ఏమవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. ఏ చక్రీయ చతుర్భుజంలోని, అంటే సారీ, ఏ చతుర్భుజంలోని ఎదురెదురు కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుందో అది చక్రీయ చతుర్భుజంగా మనం దాన్ని తీసుకుంటాం. అదేమవుతుంది? చక్రీయ చతుర్భుజము అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది రాంబస్ అనుకోండి. రాంబస్, రాంబస్ లో ఎదురు కోణాలు సమానంగా ఉంటాయి, ఎక్స్ అండ్ వై. సో యాంగిల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ వై. వెదర్ యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయింది అనుకోండి, అప్పుడు యాంగిల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుద్ది? 90 డిగ్రీస్ అవుద్ది. యాంగిల్ వై ఇస్ ఈక్వల్ టు ఏమవుద్ది? 90 డిగ్రీస్ అవుద్ది. ఓకే. రాంబస్ లో కనుక రాంబస్ లో ప్రతి కోణము 90 డిగ్రీలు అయితే, ప్రతి కోణము 90 డిగ్రీలు అయితే అది చతురస్రం అవుతుంది. అదేమవుతుంది? చతురస్రం అవుతుంది. ఇఫ్ ఇన్ ఏ rhombus each angle equal to 90 degrees, rhombus becomes as a square. అంటే చక్రీయ రాంబస్, చక్రీయ రాంబస్ ఇజ్ ఈక్వల్ టు చతురస్రం, ఇజ్ ఈక్వల్ టు చతురస్రం. అంటే ఒక వృత్త పరిధి పైన శీర్షాలు కలిగిన రాంబస్ ఉంటే ఆ రాంబస్ ఏమవుతుందంటే చతురస్రం అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా
మనం ఒక పారలాలోగ్రామ్ ని తీసుకున్నాం. పారలాలోగ్రామ్ లో కూడా ఎదురెదురు శీర్షాలు సమానంగా ఉంటాయి. ఇది x డిగ్రీస్, ఇది y డిగ్రీస్. సో యాంగిల్ x is equal to angle y, whether if it is a cyclic, angle x plus angle y is equal to 180 degrees. So it is angle x is equal to 90 degrees, angle y is equal to also 90 degrees. Angle y is equal to also 90 degrees. In a parallelogram, in a parallelogram, each angle 90 degrees. Each angle 90 degrees becomes as a rectangular. Becomes as a rectangular. ఒక చక్రీయ సమాంతర చతుర్భుజము దీర్ఘ చతురస్రం అవుతుంది. ఇవన్నీ స్టేట్మెంట్ రూపంలో అడగబోయే ప్రశ్నలు. చక్రీయ సమాంతర చతుర్భుజం దీర్ఘ చతురస్రం అవుతుంది. A cyclic parallelogram becomes as a rectangular. నేనేమంటాడు, చక్రీయ రాంబస్, చక్రీయ సమచతుర్భుజము ఏమవుతుంది? చతురస్రం అవుతుంది. చక్రీయ సమాంతర చతుర్భుజము ఏమవుతుంది? దీర్ఘ చతురస్రం అవుతుంది అన్న పాయింట్ మీద క్వశ్చన్ అడుగుతారు. లేదంటే యాంగిల్స్ పైన క్వశ్చన్ అడుగుతారు. లెట్స్ కమ్ టు ద పాయింట్. Then what about this angle? What about the x? So all the four vertices lies on the circumference of the circle. ఇవ్వబడిన చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్త పరిధిపై ఉన్నాయి. 4 శీర్షాలు వృత్త పరిధిపై ఉంటుందని చక్రీయ చతుర్భుజం అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. When it was cyclic quadrilateral, the vertex opposite angles of sum is 180 degrees, or it is both are supplementary angles. Then x is equal to, it's a simply 110 degrees. 110 డిగ్రీలుగా మనం ఓకే 110 డిగ్రీస్. ఇది వృత్తం యొక్క సెక్టార్, సెక్టార్ యొక్క కేంద్ర కోణము, కేంద్ర కోణము మిగిలిన వృత్తఖండంలో చేసే కోణం. ఓకే రైట్. నౌ ఐ కమ్స్ టు ద సర్కిల్. ఒకసారి మళ్ళీ జా గురించి మాట్లాడు. ఇట్ ఈస్ ద జా, ఏబి జా. ఇది కేంద్రం. దిస్ ఈజ్ సిడి జా. దిస్ ఈజ్ ఈఎఫ్ జా. నువ్వు బాగా గమనిస్తే ఇది వృత్తం నుంచి ఉన్న కోణం, కేంద్రం నుంచి ఉన్న కోణం దూరం. ఇది కేంద్రం నుంచి ఉన్న దూరం, ఇది కేంద్రం నుంచి ఉన్న దూరం. ఓకే రైట్. చూడండి, వృత్త కేంద్రం నుంచి దూరంగా ఉన్న జా యొక్క పొడవు చిన్నదిగాను, వృత్త కేంద్రానికి దగ్గరగా ఉన్న జా యొక్క పొడవు పెద్దదిగాను ఉంది. పెద్దదిగాను ఉంది అంటే కేంద్రము నుంచి దూరము, కేంద్రము నుంచి దూరము వృత్త జా యొక్క పొడవుకి వృత్త జా యొక్క పొడవుకి విలోమంగా ఉంది. విలోమంగా ఉండడం అంటే ఏంటి? కేంద్రం నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వృత్తం యొక్క జా పొడవు తగ్గుతుంది. దూరం పెరిగితే పొడవు తగ్గుతుంది, దూరం తగ్గితే పొడవు పెరుగుతుంది. అంటే వృత్త కేంద్రానికి దగ్గరగా ఉన్న జా యొక్క పొడవు పొడవైన జాగాను, వృత్త కేంద్రం నుంచి దూరంగా ఉన్న జా తక్కువ పొడవుని కలిగి ఉంటుంది. ఇస్ దట్ క్లియర్? సో సేమ్ థింగ్. రైట్. సో ఇప్పుడు నేను ఏం రాస్తానంటే జిహెచ్ రాశాను.
ఇప్పుడు ఇది ఏబి తీసుకుంది. ఓకే, సో ఏబి వైపు ఉన్న దూరము D1 అనుకోండి. ఇది కేంద్రం నుంచి దూరము కూడా D1 అనుకోండి. అంటే ఇటువైపు కేంద్రం నుంచి D1 దూరం కలిగిన జా ఏది? ఏబి. రైట్ సైడ్ లో కేంద్రం నుంచి D1 దూరం కలిగిన జా ఏది? జిహెచ్. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్? కేంద్రం నుంచి సమాన దూరంలో ఉన్న రెండు జాల యొక్క పొడవులు సమానంగా ఉంటాయి. బికాస్ D1 is equal to D2. Right? Which are the two chords equidistant from the center of the circle having the same length? కేంద్రము నుంచి సమాన లంబ దూరంలో కలిగిన రెండు జాలు సమాన పొడవుని కలిగి ఉంటాయి. రైట్, నెక్స్ట్. ఇప్పుడు కేంద్రానికి దగ్గరగా వెళ్తున్న కొద్ది దాని యొక్క పొడవు ఎక్కువ అవుతుంది. అదే కేంద్రం గుండా వెళ్తే కేంద్రం గుండా వెళ్తే రైట్. సో వృత్తంలో కేంద్రం గుండా వెళ్ళే జా కేంద్రం గుండా వెళ్ళే జా అతి పొడవైనది. అతి పొడవైనది అంటే which is the chord passing through the center of the circle that is the largest chord among the remaining chords. Okay, మిగిలిన అన్ని జాలలో కింద అతి పొడవైన జా ఏది అని అంటే కేంద్రము గుండా వెళ్ళే జా. ఒకవేళ జా కనుక కేంద్రం గుండా వెళ్తే మనం ఏమన్నాము? కేంద్రం నుంచి వృత్త పరిధికున్న దూరాన్ని ఆర్ అన్నాం. కేంద్రం నుంచి వృత్త పరిధికున్న దూరాన్ని ఆర్ అన్నాం. ఆ జా అనేది 2r పొడవుకి సమానమవుతుంది. దాన్నే డయామీటర్ డి అంటాం. వృత్త వ్యాసం అంట. సో ఇక్కడ వ్యాసం యొక్క డెఫినేషన్ రాయొచ్చు. సో వాట్ ఈస్ ద డయామీటర్? డయామీటర్ అంటే రెండు వ్యాసార్థాల యొక్క మొత్తము టెక్నికల్ గా. కానీ సబ్జెక్ట్ పరంగా, కాన్సెప్ట్ పరంగా వాట్ ఈస్ ద మీన్ బై డయామీటర్ అని అంటే, డయామీటర్ అనగా వృత్త కేంద్రం గుండా వెళ్ళే జా యొక్క పొడవుని వ్యాసము అని అంటాము. ద డయామీటర్ ఇన్ దట్ మీన్స్ which is the chord passing through the center of the circle. The diameter that means which is the chord passing through the center of the circle is called diameter. వృత్త కేంద్రము గుండా వెళ్ళే జాని వ్యాసం అంటాం. కాబట్టి వ్యాసం యొక్క డెఫినేషన్ ఏంటి? రెండు వ్యాసార్థాలకు సమానం అని చెప్పకూడదు. వ్యాసం అంటే ఏమని చెప్పాలి? వృత్త కేంద్రం గుండా వెళ్ళే జా అని చెప్పాలి. ఓకే, రైట్. ఇప్పుడు నేను వృత్త కేంద్రం గుండా వెళ్ళే జాని మళ్ళీ ఒకసారి మీకు రాస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫిగర్ మీరు కూడా డ్రా చేసుకోవాలమ్మా. సో దిస్ ఈజ్ సెంటర్ ఓ, ఇది జా. జా మనం దేంతో చూపించాం? ఏబి చేత సూచించాం. ఏబి అనేది జా. సో ఏబి అనే జా కేంద్రము చేత వ్యాసార్థాల వల్ల ఏర్పడే కేంద్ర కోణము ఎంతండి? 180 డిగ్రీలు. కేంద్ర కోణము ఎంతండి? 180 డిగ్రీలు. అవునా కదా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే దీన్ని హాఫ్ గా కట్ చేస్తాం. కట్ అవుతుందిగా? ఓకే. సో దీన్ని కింది పార్ట్ పై పార్ట్ గా కట్ చేసి మళ్ళీ కొత్త బొమ్మని మనం గీద్దాం. ఇక్కడ సెమీ సర్కిల్ ఇది మనం గీయబడిన, ఇది వ్యాసము లేదంటే జా, ఏబి జా. ఇది కేంద్రము ఓ. సో కేంద్రము నుంచి ఓ వద్ద ఉన్న కోణము 180 డిగ్రీ. అంతేగాని సో ఈ ఆర్కు నుంచి చేస్తున్న కోణం అంటే దీన్ని జా చేత అంటే వ్యాసము చేత కత్తిరించబడిన వృత్త ఖండము అర్ధ వృత్తం అవుతుంది.
దిస్ ఈస్ కాల్డ్ సెమీ సర్కిల్. రైట్. సో వ్యాసము చేత ఖండించబడిన వృత్త భాగము అర్ధవృత్తం అవుతుంది. అర్ధవృత్తము కేంద్రం వద్ద చేయి కోణము 180 డిగ్రీలు. అర్ధవృత్తము వృత్త భాగంలో చేయి కోణం, అర్ధవృత్తము వృత్త భాగంలో చేయి కోణం, వృత్త భాగంలో చేయి కోణం ఏమవుతుంది మరి? అర్ధవృత్తము వృత్త భాగంలో చేయి కోణం ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. వెరీ నైస్. 90 డిగ్రీస్ అవుతుంది. అంటే అర్ధవృత్తంలో కోణము అంటాను నేను సింపుల్ గా. అర్ధవృత్తంలో కోణం అంటే కేంద్రం వద్ద కోణం కాదు, 90 డిగ్రీలు. అర్థం. సో అర్ధవృత్తములో వ్యాసము చేయబడే కోణం ఎంత? 90 డిగ్రీస్ గా మనం రాస్తాం. ఇప్పుడు అర్ధవృత్తాన్ని మనము నిశితంగా పరిశీలిద్దాం. సో ఇది ఆర్, ఇది ఆర్ అంటే 2R అండ్ ఇది వృత్త పరిధిలోని సగం. అవునా కదా? సో ఈ మొత్తం ఏమో వృత్త పరిధి, ఈ పైన పార్ట్ మాత్రం ఆ డోమ్ మాత్రం వృత్త పరిధిలోని సగం, హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్. ఏమవుతుంది హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్? పై ఆర్ అవుతుంది. ఏమవుతుంది అది? పై ఆర్ అవుతుంది. ఏదైనా ఒక జామితీయ నిర్మాణాన్ని తీసుకుంటే జామితీయ నిర్మాణము చుట్టూ ఉన్న కొలతల యొక్క మొత్తాన్ని చుట్టు కొలత అని అంటారు. జామితీయ నిర్మాణంలో ఆ జామితీయ నిర్మాణానికి చుట్టూ ఉన్న కొలతల మొత్తము దాని యొక్క చుట్టుకొలత అని అంటాం. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత లేదంటే అర్ధవృత్తం యొక్క పరిధి అని అంటాం. సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఏమవుతుంది? సో ఏమేమి కొలతలు ఉన్నాయి? పైన డోమ్ లో పై ఆర్ ఉంది, కింద 2R ఉంది. ఇట్ విల్ బి 2R ప్లస్ పై ఆర్. వెన్ వి కామన్ ద R, 2 plus 22/7. When it was simplified, 14 plus 22 36/7R. అర్ధవృత్తం యొక్క పరిధి ఎంత? 36/7R. ఓకే. సో సెమీ సర్కిల్ యొక్క పరిధి అంటే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చాం మనం? 36/7R అని ఇచ్చాం. అంటే అర్థం ఏంటి ఇక్కడ? 36/7R అంటే 7 యూనిట్ల వ్యాసార్థం కలిగిన అర్ధవృత్తము 36 యూనిట్ల 36 యూనిట్ల చుట్టుకొలతని కలిగి ఉంటుంది. 7 యూనిట్ల వ్యాసార్థము కలిగిన అర్ధవృత్తము 36 యూనిట్ల చుట్టుకొలతని కలిగి ఉంటుంది. రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం వృత్తం రాసినట్టుగా దీనికి కూడా రాద్దాం. అర్ధవృత్తం, సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ యొక్క రేడియస్ R, దాని యొక్క సర్కంఫరెన్స్ 6. 7 సెంటీమీటర్ల రేడియస్ ఉంటే 36 సెంటీమీటర్ల సర్కంఫరెన్స్ ఉంటుంది. 14 సెంటీమీటర్ రేడియస్ ఉంటే 72 సెంటీమీటర్ల సర్కంఫరెన్స్ ఉంటుంది. 21 సెంటీమీటర్ల రేడియస్ ఉంటే 3×6 = 18, 108 సెంటీమీటర్ల సర్కంఫరెన్స్ ఉంటుంది. అండ్ 28 సెంటీమీటర్ల రేడియస్ ఉంటే 4×6 = 24, 4×3 = 12, 144 సెంటీమీటర్ల సర్కంఫరెన్స్ ఉంటుంది. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ ఇది 28, 140. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే 144 సెంటీమీటర్ల పొడవైన వైరుని అర్ధవృత్తంగా మలిస్తే దాని వ్యాసార్థం ఎంత? ఓకే. 144 meters length of the wire
బెండ్ ఇంటూ ఏ సెమీ సర్కిల్, దెన్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దట్ సెమీ సర్కిల్ అని అంటారు. సో రేడియస్ ని కనుక మనం కనుక్కోవాలనుకుంటే ఇన్ జనరల్లీ మీరు అర్ధవృత్తం అని కాబట్టి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా అది ఇది వేసి చేస్తారు. సో నువ్వేం చేయాలంటే అర్ధవృత్తం అనగానే 7:36 గుర్తు రావాలి. ఇది రేడియస్, ఇది దాని యొక్క చుట్టుకొలత ఆర్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది వైర్. సో 36 కాస్త 144 గా ఉంది అండ్ ఇట్ ఈస్ 4 టైమ్స్. కాబట్టి ఇది కూడా 4 టైమ్స్ ఉంటుంది. 7 4 28 సెంటీమీటర్స్ అనే ఆన్సర్ ని మీ మైండ్ లోకి తెచ్చుకొని రాసి 28 సెంటీమీటర్స్. ఓకే, క్లియర్, అర్థమైంది కదా? క్లియర్ అండి. ఇప్పుడు మనము వృత్తాన్ని, అర్ధవృత్తాన్ని మరియు వ్యాసార్థాన్ని దాని యొక్క పరిధిని కంపేర్ చేద్దాం. సో ఇది వ్యాసార్థం, ఇది అర్ధవృత్తం యొక్క పరిధి, ఇది పూర్తి వృత్తం యొక్క పరిధి. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, ఆర్ పెరిమీటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్, ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో రేడియస్ 7 ఉంటే అర్ధవృత్తం యొక్క పరిధి ఎంత ఉంది? 36 ఉంది. ఎంతదండి? 36. మరి వృత్తం యొక్క పరిధి ఎంత ఉంటుంది? 7 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటే, 7 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటే వృత్తం యొక్క పరిధి ఎంత? వృత్తం యొక్క పరిధి ఎంత? 44. వెరీ నైస్, 44. 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటే 72 సెంటీమీటర్ల అర్ధవృత్తం యొక్క పరిధి ఉంటుంది. 88 సెంటీమీటర్ల వృత్తం యొక్క పరిధి ఉంటుంది. 21 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటే 108 మీటర్ల పొడవు ఉంటుంది. అదేవిధంగా 44 4 4 4 16 4 4 16 176 సెంటీమీటర్స్ అనేది 3 రైట్ రైట్ 3 4 12 3 4 12 132 సెంటీమీటర్ల పొడవు. ఓకే, సో 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటే 4 6 24 4 3 12 144 సెంటీమీటర్స్ అర్ధవృత్తం యొక్క పొడవు ఉంటుంది. వృత్త పరిధి దీనికి ఏముంటుందంటే 4 4 16 4 4 16 176 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, 7 యూనిట్స్ వ్యాసం ఉంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 7 యూనిట్స్ వ్యాసం ఉంటే 22 యూనిట్ల సర్కంఫరెన్స్ ఉంది. వ్యాసము 7, వ్యాసము 7. మరి వ్యాసార్థం 7 అయితే వ్యాసం ఏమవుద్ది? 14 అవుద్ది. అప్పుడు అదేమవుద్ది? 44 అవుద్ది. క్లియర్ అండి, మీరు జాగ్రత్తగా ఫాలో అవుతుంది. రైట్, సో మీరు ఏం తీసుకుంటారండి ఇక్కడ? ఇది చూడండి, 7 to 36 to 44. సో 7 ఎట్లాగూ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి చూద్దాం ఒకసారి. 4 9 36, 4 22, అవునా కదా? 72 and 88 చూద్దాం. 72 and 88. సో నెక్స్ట్ 4 ఎక్కం 4 3 4 8 32 4 2 4 2 అగైన్ 2 9 2 11. ఓకే, 9:11. 4 9 కాబట్టి 9:11 9:11, సారీ 9:11 9:11. మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే, సో ఈచ్ అండ్ ఎవ్రీ రేషియో షుడ్ బి 9:11 9:11. అంతే కదా? 9:11. చూడండి, 108 అంటే ఎందులో పోతుంది? 2 3 5 1 6. ఇదేమో 4తో చేస్తే 4 2 8 4 7 28 4 3 12 4 3 12 3 9 27 3 11 33. అగైన్ 9:11, అగైన్ 9:11. కాబట్టి క్వశ్చన్ ఫ్రేమింగ్ నీకు మనల్ని ఇబ్బంది పెట్టాలని అడగడు, మీరు కాన్సెప్ట్ లో ఎంత డెప్త్ గా వెళ్ళారని అడుగుతారు. ద కంపారిజన్ బిట్వీన్ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత నుంచి వృత్తం యొక్క చుట్టుకొలతకి రేషియోకి మారుద్ది క్వశ్చన్ ఈ టేబుల్లో నుంచి. సో 6 వ్యాసార్థము 6 వ్యాసార్థము గల
అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకి మరియు అదే వ్యాసార్థం కలిగిన వృత్త పరిధికి మధ్య గల నిష్పత్తి ఓకే. ద రేషియో బిట్వీన్ perimeter of the semicircle to the circumference of the circle with r radius. What is the ratio? Enter ratio 9:11. Direct గా 9:11. Okay, simple. So very very important and easy comparison. అర్థమైంది? అర్ధవృత్తం మరియు వృత్తము 9:11. సో 1:9:11 తీసుకోకూడదు. రేడియస్ ని పక్కన పెట్టాలి. రేడియస్ ని రేషియోలోకి తీసుకోకూడదు. ఓకే, రేడియస్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఇట్ ఈస్ 9:11. 9:11. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. సో ఇది అర్ధవృత్తం యొక్క పరిధి. సరే, అర్ధవృత్తం యొక్క పరిధి ఏదైతే మరి ఏరియా ఏమవుద్ది, వైశాల్యం ఏమవుద్ది? ఓకే, సో ఏరియా ఇస్ ఈక్వల్, వైశాల్యం అంటే ఏంటండి? ఇది మొత్తం వృత్తం యొక్క వైశాల్యము. అందులో హాఫ్ కట్ చేశాం కాబట్టి హాఫ్ ఆఫ్ ది వైశాల్యము, దట్ ఈస్ హాఫ్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. హాఫ్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. హాఫ్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇస్ ఇట్ క్లియర్? హాఫ్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకే, ఇది ఏంటండి? అర్ధవృత్తం. సో అర్ధవృత్తము అనగా వ్యాసము జాగా కలిగిన, వ్యాసము గా కలిగిన వృత్త ఖండము. ఓకే, అదాన్ని అర్ధవృత్తం అండి. విచ్ ఈస్ ద సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్ with diameter as a chord. The diameter as a chord. So the semicircle subtended angle in the circle was 90 degrees. 90 degrees. అర్ధవృత్తం లోపల వ్యాసము చేయి కోణము 90 డిగ్రీలు. 2 పాయింట్స్ క్లియర్. సేమ్ ఇలాంటిదే ఒక ఇంపార్టెంట్ జా ఉంటుంది, దాన్ని ఒకసారి మనం గీద్దాం. ఓ ఏదైనా ఒక జా కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేస్తుంది అనుకోండి. కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేస్తుంది. అయితే ఆ జా యొక్క పొడవు ఎంత? ఆ జా యొక్క పొడవు ఎంత? జా యొక్క పొడవు ఎంత? మీకు ఆల్రెడీ చెప్పారు. ఇది రేడియస్ ఆర్, ఇది రేడియస్ ఆర్. ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్. ద ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఇది 60 డిగ్రీలు ఉందంటే రైట్ యాంగిల్ అంటే ట్రయాంగిల్ లో ఇంకా 120 డిగ్రీ సమానంగా పంచుకోవాలి. కాబట్టి ఇది 60 డిగ్రీస్, ఇది కూడా 60 డిగ్రీ. 60 డిగ్రీలు ఉందంటే వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద ఆర్. ఓకే, ఇది ఆర్ఏ, ఇది ఆర్. అంటే కేంద్ర కోణము 60 డిగ్రీలు చేయుచున్న జా యొక్క పొడవు దాని వ్యాసార్థానికి సమానం. రైట్? which is the chord making a central angle of 60 degrees. The length of the chord equal to the radius. The length of the chord equal to the radius. రివర్స్ లో అడుగుతారు, విపర్యంగా అడుగుతారు. వృత్త వ్యాసార్థానికి సమానమైన జా కేంద్రం వద్ద చేయి కోణం ఎంత? 60 డిగ్రీలు. వృత్త వ్యాసార్థానికి సమానమైన జా కేంద్రం వద్ద చేయి కోణం ఎంత? 60 డిగ్రీలు. సో వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ మేకింగ్ ద chord which is equal to the radius is 60 degrees. Is 60 degrees. Okay. వృత్త వ్యాసార్థానికి సమానమైన జా వృత్తములో చేయి కోణం, the subtended angle of a chord which is equal to the radius, that is 30 degrees. That is 30 degrees. Okay, 2 పాయింట్లు
మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ అడుగుతారు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద సర్కిల్. సర్కిల్ లోపల ఉండే కాంపోనెంట్ సంబంధించిన అంశం. సో విచ్ ఆర్ ద కాంపోనెంట్స్ వి హావ్ డిస్కస్డ్? కార్డ్, ఆర్క్, సెగ్మెంట్, సెక్టార్, సెక్టార్ ఏరియా, సెక్టార్ వైశాల్యము, మరియు సబ్స్టెండెడ్ యాంగిల్ అండ్ సెంట్రల్ యాంగిల్, సైక్లిక్ కోఆర్డినేటర్. రైట్. ఇంకొంచెము మనం ముందుకెళ్తే ఏముంటది సర్కిల్ లోపల అని చూస్తే, లోపల ఏమి ఉండదుగా బయట వ్యవహారాలను చూస్తే, సర్కిల్ యొక్క బయట వ్యవహారాన్ని అనేది గమనిస్తాం. ఇది సర్కిల్. సర్కిల్ రైట్. సో ఎనీ స్ట్రేట్ లైన్, if any straight line, any straight line passing through the circumference of the circle from a one point, from a one point, వృత్త పరిధి ఒకే ఒక బిందువు వద్ద తాకుచు, ఒకే ఒక బిందువు వద్ద తాకుచు ఏదైనా ఒక రేఖాఖండము సరళ రేఖ ప్రయాణించినట్లయితే దాన్ని స్పర్శ రేఖ అని అంటారు. ఏమంటారండి? స్పర్శ రేఖ అని అంటారు. విచ్ ఈజ్ టాంజెంట్. రైట్. ఆ రేఖ వృత్తాన్ని స్పర్శించే బిందువుని స్పర్శ బిందువు అని అంటాం. వృత్తాన్ని స్పర్శించే బిందువుని స్పర్శ బిందువు అని అంటాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, స్పర్శ బిందువు. స్పర్శ రేఖ స్పర్శాన్ని అంటే వృత్తాన్ని స్పృశించే బిందువుని స్పర్శ బిందువు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. హౌ మెనీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఏ టాంజెంట్? దర్ ఇస్ ఏ వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. ఓకే రైట్. ఇప్పుడు ఇది స్పర్శ రేఖ. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఏ లైన్ passing through the circle from 2 points, for intersecting the 2 points of the circle A, B, C అని. ఓకే. సో ఏదైనా ఒక వృత్తం యొక్క బాహ్య బిందువు నుంచి వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండించుకుంటూ వెళ్తే దానిని సీకెంట్ అని అంటారు. సీకెంట్ ఛేదన రేఖ. ఛేదించింది చూడండి, రెండు బిందువుల వద్ద ఖండిస్తూ వెళ్ళింది, దాన్ని ఛేదన రేఖ అని అంటారు. ఓకే. ఒకటి టాంజెంట్, ఇంకొకటి సీకెంట్. ఇది స్పర్శ రేఖ, ఇది ఛేదన రేఖ. స్పర్శ రేఖ ఒక బిందువు వద్ద స్పృశిస్తూ వెళ్తే ఛేదన రేఖ రెండు బిందువుల వద్ద ఖండిస్తూ వెళ్తుంది. ఓకే రైట్. లెట్స్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ స్పర్శ రేఖ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. పి అనే బాహ్య బిందువు నుంచి పి అనే బాహ్య బిందువు నుంచి వృత్తానికి గరిష్టంగా రెండు స్పర్శ రేఖల్ని మాత్రమే గీయగలం. ఇక మిగతాయి గీయలేం. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పి అనే బాహ్య బిందువు నుంచి వృత్తానికి రెండు స్పర్శ రేఖల్ని మాత్రమే గీయగలం, మరియు ఆ రెండు స్పర్శ రేఖల యొక్క పొడవులు సమానంగా ఉంటాయి. We can draw maximum two tangents from a outside of the point P to the circle. The same point from the same point, if we can draw the two tangents, the length of the two tangents should be equal. That is, PQ is equal to PT. Right. ఇది కేంద్రము రైట్. ఇది ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఓకి ఒక రేడియస్ ని గీస్తుంది. ఓకే. సో పాయింట్ ఆఫ్ టాంజెంట్ నుంచి ఓకి ఒక రేడియస్ ని గీస్తుంది.
2 రేడియస్ మనం ఇక్కడ గీయడం జరిగింది. ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు ఇవి రెండు పొడవులు సమానము, ఇవి రెండు పొడవులు సమానం. రైట్, ఇది ఏ నిర్మాణము? ఆసన్న భుజాలు సమానంగా ఉన్న, ఓకే, ఆసన్న భుజాలు సమానంగా ఉన్న చతుర్భుజాన్ని మనం ఏమంటాం? వెరీ గుడ్, కైట్ అంట. ఏమంటామంటే కైట్ అంట. కైట్ లో ఎదురెదురు కోణాల యొక్క మొత్తము 180 degrees ఉంటుంది. దట్ ఈజ్ యాంగిల్ QPT plus angle TOQ is equal to 180 degrees. If it is X, then it is 180 minus X. That is 180 minus X. సో ఇవి రెండు కూడా సమానంగా ఉంటాయి మరియు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి లంబంగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏం రాయొచ్చు అంటే స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద, స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థంతో లంబ కోణాన్ని ఏర్పరుస్తుంది. వ్యాసార్థంతో ఏ కోణం ఏర్పరుస్తుంది? లంబ కోణాన్ని ఏర్పరుస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? లంబ కోణాన్ని ఏర్పరుస్తుంది. సో ఓ నుంచి పి వరకు ఉన్న దూరము, ఓకే, ఓని పిని కనుక కలిపినట్లయితే పి మరియు ఓలు కోణ సమద్విఖండనాన్ని చేస్తాయి. అంటే ఓపి అనే రేఖ ఓ వద్ద కోణాన్ని, పి వద్ద కోణాన్ని కోణ సమద్విఖండనం చేస్తుంది. ఈ రెండింటి యొక్క మొత్తం 180 అయినప్పుడు సమానంగా కత్తిరిస్తే ఈ రెండింటి యొక్క మొత్తం అంటే పైన పార్ట్ అండ్ ఈ పైన పార్ట్ యొక్క మొత్తం 90, పైన ట్రయాంగిల్ ఏర్పడింది కాబట్టి రెండింటి యొక్క మొత్తం 90 అయితే ఈ ఒక్క యాంగిల్ 90 కదండి. ఇస్ ఇట్ క్లియర్? 90 కదా? ఎస్, దట్ ఈస్ 90 degrees. ఓకే, ఇది 90 డిగ్రీలు అవుతుంది. అయింది కదా? రైట్, 90 డిగ్రీ. అంటే ఇప్పుడు ఇది PQ, ఇది OQ, ఇది OQ. దీన్ని మనము లెంత్ ఆఫ్ టాంజెంట్ L అందాం. దీన్ని P నుంచి O వరకు గల దూరము D అందాం. దెన్ లెట్స్ మేక్ ఏ రిలేషన్ బిట్వీన్ L, R and D. The D is opposite to the right angle. That is D square is equal to hypotenuse is equal to L square plus R square. L square plus R square. From this, only L square is equal to D square minus R square. Then R square is equal to D square minus L square. ఏదైనా అడగచ్చు. Relation between radius R, the distance from the center to the outside of the point P is D, the length of the tangent is L. The relation is D square is equal to L square plus R square. L square is equal to D square minus R square. R square is equal to D square minus L square. Okay, so this is the relation and the angles relation also we discussed. So ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే the question 5 centimeters radius of a circle tangent is 12 centimeters. Then find the distance from the center to the outside of the circle point on tangent. ఓకే, 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి 12 సెంటీమీటర్ల పొడవైన ఒక స్పర్శ రేఖని వృత్త కేంద్రం నుంచి ఎంత దూరంలోని బిందువు నుండి గీయగలము? ఓకే, రైట్. ఇక్కడ R is equal to 5 ఉంది, L is equal to 12 ఉంది, D is equal to మనకు తెలియదు. We know that D square is equal to L square plus R square. It will be 12 square plus 5 square. It is 144 plus 25. It is equal to 169.
D square is equal to 169, whether D is equal to 30. D is equal to 30. Right. This so all of the calculation part, no need to do in examination hall. We are going to discuss about right angle triangle of triplets. What are the triplets are there? 3 is to 4 is to 5. 5 is to 12 is to 13. 8 is to 15 is to 17. 7 is to 24 is to 25, like this. These are the important triplets of the Pythagorean triplets. ఇందులో ఇవి రెండు కూడా లెంత్ ఆర్ రేడియస్ అవుతాయి. సో ద లాంగెస్ట్ కొలత, ద లాంగెస్ట్ సైజ్ విల్ బి డిస్టెన్స్ డి అవుతుంది. డిస్టెన్స్ డి అవుతుంది. అదే ఏమవుతుంది? డిస్టెన్స్ డి అవుతుంది. ఇస్ దట్ క్లియర్? రైట్. నెక్స్ట్ ఏమంటారంటే, నా వ్యాసార్థంనకు సమాన పొడవు గల స్పర్శరేఖని గీయగలమా? గీస్తే కేంద్రం నుండి ఎంత దూరం నుంచి గీయవచ్చు? కేంద్రం నుండి ఎంత దూరం నుండి గీయవచ్చు? కేంద్రం నుండి ఎంత దూరం నుండి గీయవచ్చు? రైట్. ఇస్ ఇట్ పాసిబుల్ టు డ్రా ద tangent which is equal to the radius of the circle? Radius of the circle? If it is possible, from how much distance from the center of the circle we can draw? From how much distance from the center of the circle we can draw? అంటే ఏమంటున్నాడు ఇక్కడ? L is equal to R అంటున్నాడు. సో డిస్టెన్స్ D square is equal to L square plus R square. డిస్టెన్స్ D is equal to R కి ఈక్వల్ అన్నాడు కాబట్టి R square plus R square. So D square is equal to 2R square. That is D is equal to R root 2. అంటే వృత్త వ్యాసార్థానికి √2 దూరంలో, వృత్త వ్యాసార్థానికి √2 దూరం నుంచి మనము గీయవచ్చు. వృత్త వ్యాసార్థానికి √2 దూరంలో మనం గీయవచ్చు. ఓకే. కాబట్టి సో L is equal to R అయితే డిస్టెన్స్ D is equal to R √2 అవుతుంది. ఏమవుతుంది? R √2 అవుతుంది. రైట్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద tangent to the surface. Okay, clear? Right. Now let's discuss about common tangents. ఉమ్మడి స్పర్శ రేఖలు. Let's discuss about common tangents. So what is the common tangent? This is circle. This is another circle. Okay, right. Now, so ఈ వృత్తాన్ని మరియు ఈ వృత్తాన్ని ఉమ్మడిగా స్పర్శించే రేఖ ఒక స్పర్శ రేఖ, మరొక స్పర్శ రేఖ, మరొక స్పర్శ రేఖ, మరొక స్పర్శ రేఖ. అంటే how many tangents we are going to draw? We are going to draw the 4 tangents. నాలుగు tangents మనము గీయగలం. ఓకే, 4 tangents we are going to draw. ఏ సందర్భంలో గీయగలం 4 tangents ని అంటే రెండు వృత్తాలు దూరంగా ఉన్నప్పుడు, అంటే స్పర్శించుకోని వృత్తాలు, నాట్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. స్పర్శించుకోని వృత్తాలు.
ఓకే. సో ఇది వృత్త కేంద్రము O1, ఇది వృత్త కేంద్రము O2 అనుకుందాం. ఇది వ్యాసార్థము R1, ఇది ఒక వ్యాసార్థము R2 అనుకుందాం. సో O1 నుంచి O2 కి మధ్య దూరము R1 ప్లస్ R2 సంథింగ్ గ్యాప్ ఉంది. అంటే the distance between the center of the circles is more than R1 plus R2. The condition is whether distance between the two centers of the circle is more than R1 plus R2, then both circles are not intersecting or non-touching circles. Okay, now రెండు స్పర్శించుకొని వృత్తాలు. అలాంటప్పుడు we can draw four common tangents. Four common tangents లో ఈ బ్లూ ఆరో మార్క్ పెట్టిన టాంజెంట్స్ ఏమంటారంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటాం. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖ. ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ. ఓకే, అలా కాకుండా ఇలా క్రాస్ గా ఉన్నాయి చూడండి. ఓకే, సో ఇలా క్రాస్ గా ఉన్న రెడ్ ఆరో మార్క్ ఉన్నవి ఏంటి అని అంటే తిర్యకు ఉమ్మడి స్పర్శ రేఖ. ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్స్. ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్స్, తిర్యకు ఉమ్మడి స్పర్శ రేఖలు అండ్ ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖ. ఏంటి ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖ అని అంటే స్పర్శ రేఖకి ఒకే వైపున వృత్తాలు ఉంటే దాన్ని ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖ అంటాం. సో చూడండి, ఇది స్పర్శ రేఖ. స్పర్శ రేఖకి ఒకే వైపున ఏమున్నాయి, వృత్తాలు ఉన్నాయి. వాటిని ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖలు ఉన్నాయి. తిర్యక ఉమ్మడి స్పర్శ రేఖలు అంటే ఏంది, స్పర్శ రేఖకి చెరొక వైపున వృత్తం ఉంటే ఇటు ఒక వైపు ఉంది, పైన ఒక వైపు ఉంది, రెండు వైపులా రెండు వృత్తాలు ఉన్నాయి. అలా ఉంటుందని తిర్యక ఉమ్మడి స్పర్శ రేఖగా మనం పేర్కొంటాం. తిర్యక ఉమ్మడి స్పర్శ రేఖగా పేర్కొంటాం. ఇస్ దట్ క్లియర్ అండి? వినొస్తలేదండి? ఇస్ దట్ వాయిస్ ఇస్ క్లియర్? రైట్. రెండు ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖలు ఏర్పడతాయి, రెండు తిర్యక ఉమ్మడి స్పర్శ రేఖలు ఏర్పడతాయి. నెక్స్ట్ మనం చూస్తే, ఒకవేళ ఈ రెండు వృత్తములు గనక బాహ్యంగా స్పర్శించుకుంటే, బాహ్యంగా స్పర్శించుకుంటే, సో ఇది కేంద్రము O1, ఇది కేంద్రము O2, ఇది R1, ఇది R2. అంటే ఏమైంది, ఇప్పుడు వృత్త కేంద్రాల మధ్య దూరము R1 ప్లస్ R2 కి సమానం. అంటే వెదర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్స్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది tangent, వన్ ఆఫ్ ది tangent. అంటే టూ డైరెక్ట్ కామన్ tangents we can draw. This is one of the transversal common tangent we can draw. One of the transversal common tangent we can draw. ఏంటివి, బాహ్యంగా స్పర్శించుకుంటున్న వృత్తం. బాహ్యంగా స్పర్శించుకునే వృత్తాలు. ఓకే, నెక్స్ట్. ఒకవేళ రెండు వృత్తాలు కనుక ఖండించుకున్నాయి అనుకోండి. ఖండించుకోవడం అంటే ఏంటి, రెండు బిందువుల వద్ద అది టచ్ అవ్వాలి. ఓకే, రెండు బిందువుల వద్ద టచ్. సో పైనుంచి ఒక టాంజెంట్ గీయచ్చు, కింద నుంచి ఒక టాంజెంట్ గీయచ్చు. ఇలా మనం ఉమ్మడిగా టాంజెంట్ గీద్దామంటే అది ఛేదన రేఖ అవుతుంది తప్ప టాంజెంట్ అవ్వట్లేదు. సో ఇక్కడ దిస్ ఈస్ ద O1, దిస్ ఈస్ ద O2, రైట్. సో ఇది R1, ఇది R2,
ఇది ఓవర్లాప్ అయింది చూడండి. ఓవర్లాప్ అయిన అర్థం ఏంది? డి ఈజ్ లెస్ దెన్ R1 ప్లస్ R2. కేంద్రాల మధ్య దూరము ఆ రెండు వృత్త వ్యాసార్థాల మొత్తం కంటే తక్కువగా ఉంటే అవి రెండు ఇంటర్సెక్టింగ్ వృత్తాలు, ఖండన వృత్తాలు అంటాం. ఖండన వృత్తాలు, ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. For the intersecting circles, when we are going to draw the two direct common tangents, two DCTs. టూ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ మాత్రమే మనం గీయగలము. ఓకే రైట్. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ టూ సర్కిల్స్ మనం గీద్దాం. చూడండి, ఫస్ట్ దూరం ఉండే, తర్వాత బయట వచ్చి అతుక్కుంది, తర్వాత లోపలికి వచ్చి ఖండించుకుంది. ఇప్పుడు అది మొత్తం లోపలికి వస్తుంది, అంటే ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ వస్తుంది. ఓకే క్లియర్ రైట్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది O1, ఇది O2, ఇది మొత్తం R1, ఇది R2. O1 ఓటుల మధ్య దూరం ఎంత ఉంది? R1 లో R2 తీసేస్తే వచ్చింది. అంటే D ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2. రెండు వృత్త వ్యాసార్థాల మధ్య భేదానికి సమానంగా కేంద్రాల మధ్య దూరం ఉంటే అవి ఇంటర్నల్ టచ్ టుగెదర్, అంతరంగా స్పర్శించుకునే వృత్తాలు. ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ వర్డ్ ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి, నేను ఏదో ట్రాన్స్లేషన్ లో రాశాను. స్పర్శించుకునే వృత్తాలు, అంతరంగా స్పర్శించుకునే వృత్తాలు. సో అంతరంగా స్పర్శించిన వృత్తాలు ఉన్నప్పుడు దిస్ ఈజ్ కామన్ టాంజెంట్. ఓకే, ఓన్లీ వన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ వీ కెన్ డ్రా ఫర్ దిస్. ఒక డైరెక్ట్ కామన్ టాంజెంట్ మాత్రమే మనం ఇక్కడ గీయగలం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూస్తే, ఒకవేళ రెండు వృత్త కేంద్రాలు ఒకటే అయి ఉంటే, రెండు వృత్త కేంద్రాలు ఒకటే అయి ఉంటాయి, ఓ వీటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఏకకేంద్ర వృత్తాలు. ఏకకేంద్ర వృత్తాలు అంటే D ఈజ్ ఈక్వల్ టు 0. రెండు కేంద్రాల మధ్య దూరం ఏమీ లేదు, కాబట్టి దర్ ఈజ్ నో కామన్ టాంజెంట్స్. నో కామన్ టాంజెంట్. బట్ దర్ ఈస్ ఎ పర్టికులర్ ఇష్యూ విత్ టాంజెంట్స్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, బాహ్య వృత్తానికి గనక నేను ఒక కార్డ్ గీస్తే, బాహ్య వృత్తానికి గనక కార్డు గీస్తే, ఏబి ఈజ్ ఏబి ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్కిల్ ఆర్ బాహ్య వృత్తం. అయితే అది అంతర్వృత్తానికి స్పర్శరేఖ అవుద్ది. అదేమో అంతర్వృత్తానికి స్పర్శరేఖ అవుద్ది. చూడండి, దిస్ ఈస్ ద స్మాల్ రేడియస్ ఆర్ దిస్ ఈస్ ద బిగ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. ఓకే, దిస్ ఈస్ ద బిగ్ రేడియస్ క్యాపిటల్, రైట్. సో ఇప్పుడు ఏబి కార్డ్ ఏమవుద్ది? హాఫ్ ఆఫ్ ది లెంత్ అవుద్ది కదా, కాబట్టి ఇది A/2 అవుతుంది. నౌ వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ హియర్? సో ఒక బాహ్య వృత్తం అంటే ఏకకేంద్ర వృత్తాల్లో బాహ్య వృత్తం యొక్క, దాని ఏమంటారు, బాహ్య వృత్తం యొక్క జ్యా అంతర్వృత్తాన్ని స్పర్శిస్తూ వెళ్తుంటే అప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ ఏమవుద్ది అని అంటే, R² ఈజ్ ఈక్వల్ టు A/2 హోల్ స్క్వేర్ ప్లస్ R², దట్ ఈస్ 4R² ఈజ్ ఈక్వల్ టు
4r² ప్లస్ ఏ స్క్వేర్ కి సమానం అవుతుంది. దట్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ ఆర్ స్క్వేర్. కాబట్టి ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ ఆర్ స్క్వేర్ ఏం రాస్తాం మనం డైరెక్ట్ గా? ఏ ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ ఆర్ స్క్వేర్. కాబట్టి ఆ వృత్త జ యొక్క పొడవు ఏ ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ ఆర్ స్క్వేర్ గా మనం రాయడం జరుగుతుంది. అర్థమైంది? ఇస్ దట్ క్లియర్? రైట్. దీని మీద మనకి క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందో చూద్దాం. 5 సెంటీమీటర్లు 13 సెంటీమీటర్ల వ్యాసార్థాలు గల ఏకకేంద్ర వృత్తాలు ఏకకేంద్ర వృత్తాలు కలవు. బాహ్య వృత్తం యొక్క జ అంతర్వృత్తాన్ని స్పర్శిస్తుంటే జ పొడవు ఎంత? జ పొడవు ఎంత? 5 సెంటీమీటర్స్ 13 సెంటీమీటర్స్ రేడియస్ ఆఫ్ two semicircles. If the chord of the external circle is touches the internal circle, is touches the inside of the circle, then find the length of that chord. మీకు ముందే చెప్పాను. దిస్ ఈస్ ద సర్కిల్, దిస్ ఈస్ ద జా. సో జా యొక్క లోపల రేడియస్ ఆర్ ఉంటది, బయట యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ ఉంటది. సో దిస్ ఈస్ a/2, ఇది 5, ఇది 13. దెన్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ 5, 13. దిస్ ఈస్ 12. Half of the jaw will be 12, another half will be 12. That is equal to 24 centimeters అని 24 centimeters అని రాయడం జరుగుతుంది. Is that clear? Good. 24 centimeters. Okay, right. Another last concept of the circles. Okay, circles లో చివరి కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. Right. Now, this is the circle. Now I am going to draw a tangent. P T. I am going to take from the same point P of a ఛేదన రేఖ. PA TB. So relation between tangent to the secant. Tangent to the secant of a circle. ఏమీ లేదండి. నేను P దగ్గర నిలబడ్డా. P నుంచి Tకి ఒకసారి సైకిల్ వేసుకొని పోయొచ్చిన. Pకి దూరం పోయి వెనక్కి వచ్చిన. P నుంచి మళ్ళీ ఏకి పోయినా. ఇటు పోతే ఫీల్ అవుతారు కదా. ఓకే, రైట్. మళ్ళీ ఒకసారి PTకి పోయినా, వెనక్కి వచ్చా. ఆల్రెడీ PAకి పోయినా కదా. ఈ రూట్ లో పోవాల్సిన నెక్స్ట్ గమ్యం ఏంది? PB. ఓకే, వెరీ సింపుల్. PT into PT is equal to PA into PB. That is equal to PT square is equal to PA into PB గా గుర్తుపెట్టుకోండి. So this is the relation between tangent to the secant of a circle. PT square is equal to PA into P. ఈ సినారియోలో మన క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో 12 centimeters of tangent PT and secant
intersect circle, intersect circle at A comma B from P, from P. If PA is equal to 9 centimeters, then AB is equal to ఎంత? AB is equal to ఎంత? 12 సెంటీమీటర్ల పొడవైన ఒక స్పర్శరేఖ PT కలదు. P నుంచి ఒక ఛేదన రేఖ వృత్తాన్ని ఏ కామా B ల వద్ద ఖండిస్తుంది. PA is equal to 9 సెంటీమీటర్లు అయితే AB is equal to ఎంత? AB is equal to ఎంత? Circle. This is the P. This is the T of 12 centimeters. This is the PA and this is AB. That length of PA is equal to 9. Okay, let's find PT square is equal to PA into PB. PT square అంటే 144 9 into PB. 9 into PB. So now 9 చేత క్యాన్సల్ చేస్తే 9 1s 9, 9 6 54. PB is equal to 16. అంటే P to B is equal to 16. But he's asking about AD. Now PB is equal to PA plus AD. Then PB is equal to 16. PA is equal to 9. Then AB is equal to 7. AB is equal to 7. What is the value? AB is equal to 7. Okay, very simple. ఈ విధంగా మన క్వశ్చన్ రావడం జరుగుతుంది. Right. So the two types of common tangents are there. One is direct common tangent, another one is transversal common tangent. So length of DCT is equal to under root of D square minus R1 minus R2 whole square. Right. Transversal common tangent is equal to under root of D square minus R1 plus R2 whole square. Okay, two formulas గుర్తుపెట్టుకోండి. So direct common tangent D square minus R1 minus R2 whole square. That is the transversal common tangent D square minus R1 plus R2 whole square. R1 plus R2 whole square. Okay, right. So this is the concept of circles. ఒకసారి మీరు 8th లో ఉందనుకుంటే 8th లో 9th and 10th టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి సర్కిల్స్ కంప్లీట్ గా ఒకసారి చూడండి. అందులో షేడెడ్ రీజన్స్ యొక్క ఏరియాస్ ఉంటది. అది నాకు తెలిసి మీకు కొంత కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ద షేడెడ్ రీజన్స్ యొక్క ఏరియాస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇట్స్ ఏ స్మాల్ కాన్సెప్ట్స్. కొద్దిగా మనం ఈ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకున్న తర్వాత వాటిలోకి వెళ్తే ఈజీగా ఉంటుంది. So try to solve the problems from the 9th class and 10th class. 9th class and 10th class. Okay, right. So maximum common tangents for the two circles was 4. 4. Okay, when they are distance between the two circles of the center is more than R1 plus R2 ఉన్నప్పుడు. Okay, clear? Right. One doubts ఉన్నాయా అడిగండి.